నమ్మకం ఉంది. నేను యూనిఫామ్ ఫోర్స్ మీద పనిచేసి వచ్చినండి. నాకు నమ్మకం ఉంది. నిర్భయంగా మీరేం భయపడొద్దు. మీ వెనకాల మేము ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరుగుతుంది. అందుకోసం అడగడానికి వచ్చాము. మీకు ఎట్టి పరిస్థితులైనా రేపు పొద్దుట రేపు వరకు న్యాయం జరిగేలాగా చేస్తాము. దేని పక్షంలో మేమందరం కూర్చొని ఏం చేయలేదో ఆలోచించుకుని కార్యాచరణ నిర్వహించి ఫర్దర్గా మీకు తెలియజేస్తాము. ఈలోగా మీరు ఆవేశపడి కంగారు పడి మీరు బయటకు వెళ్తాం, దాడులు చేయడం గట్రా చేయొద్దు. దయచేసి చేయొద్దు. 144 సెక్షన్ అమల్లో ఉంది. బయట వాళ్ళు కూడా ఎవరికి మీరు చెప్పొద్దు. కొవ్వూరు సమస్య ఏదైనా బయట వాళ్ళు కూడా మీ దగ్గర రారు. ఏదంటే ఫోన్ చేయండి, మీకు మద్దతుగా మేము ఉంటాము. కానీ గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. సహకరించండి, పోలీసు వారికి సహకరించండి. దయచేసి సహకరించమని కోరుకుంటాను. అంటే ఇందాక అప్పటికి ఇంకా శ్యామ్ గారు రవి రాలేదు. చెప్పాను 11 o'clockకి మా ఆఫీస్కి రమ్మని పెద్దలకి వస్తా అన్నారు. ఆ మీటింగ్కి మన రవి గారిను ఆయన్ని శ్యామ్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. రండి, మనం అన్ని విషయాలు మాట్లాడదాం. మేము చట్ట ప్రకారంగా అలా ఉంటే అలాగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ కేసులు ఈ ఇబ్బంది మాకు పోలీసులకి అయితే కొత్త ఏం కాదు. నేను 33 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది పడేది మీరే. ఒకసారి అరెస్టులు స్టార్ట్ చేస్తే తీసుకెళ్తే రోజుల తరబడి బెయిల్స్ రావు, ఇబ్బంది పడతారు. ఇంటి దగ్గర భార్య పిల్లలు, పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడతారు. అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. ఎవరో కొంతమంది యువకులు నేను చూస్తున్నాను, చాలా ఆవేశంగా ఉన్నారు, ఇబ్బంది పడతారు. ఈ ఆవేశంగా ఉండే వాళ్ళందరూ తర్వాత జైల్లో మగ్గిపోయి బాధపడుతూ ఉంటారు. ఆ పైసలు తెచ్చుకోవద్దు. మేము వాళ్ళకు కూడా నన్ను పిలిపించి నేను సాయంత్రం 7 గంటలకి ఆ పెద్దలందరితోటి ఆ కుర్రలను కూడా పిలిచి మాట్లాడాం. నేను మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక్కడ నుంచి తరిమిసిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ చెప్పాం. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. వాళ్ళు ఇటు రాకుండా కూడా అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దగ్గర మేము ఫోర్స్ పెట్టాం. రోడ్డు కూడా పోలీస్ ఫెన్సింగ్ బార్బడ్ వైర్ లాగా ఉంటుంది, మాది రౌండ్గా ఉంటుంది, చూసి ఉంటారు. అది అడ్డం పెట్టి అక్కడ ఫోర్స్ పెట్టాం. అటువైపు వాళ్ళు ఇటు రాకుండా, ఇటువైపు వాళ్ళు అటు వెళ్లకుండా అక్కడ పెట్టాం. ఎవరైనా ఎంప్లాయీస్ అటువైపు వాళ్ళు ఉన్నా కూడా ఇటువైపు రాకుండా అలాగా బయటకు వెళ్ళిపోయేలాగా చెప్పాం. అటువైపు నుంచి వెళ్తున్నారు. మీరు కూడా దయచేసి అటు ఎవరు వెళ్ళొద్దు, వాళ్ళు కూడా ఇటు రారు. ఇవన్నీ మనం ఈ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ గొడవలను చదువుమణిగిన తర్వాత యాజిటీస్గా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఈ రోజుతోటి కొట్టుకొని తిట్టుకొని మీరు ఇబ్బంది పడి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి, లేదా బయట నుంచి చూసే వాళ్ళని అయ్యో ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని వాళ్ళు బాధపడి వాళ్ళు వచ్చి ఇదంతా చేసుకునే కంటే దీనికి ఎక్కడ లాజికల్ ఎండకు మనం తీసుకెళ్ళాలి. ప్రశాంతంగా ఉండండి. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడచ్చు, మీ టౌన్ సీఏ గారితో మాట్లాడచ్చు, లేదా రూరల్ సీఏ గారితో మాట్లాడచ్చు. మేము మీకు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటాం. నేను ఫోన్ కూడా ఎప్పుడు స్విచ్ ఆఫ్ కూడా చేయను. నైట్ రౌండ్స్ తిరిగినా కూడా, పొద్దున్న 5 గంటలు చేసినా కూడా, 7 గంటలు చేసినా నేను అందుబాటులో ఉంటాను. అదేవిధంగా మా ఆఫీసర్లు కూడా ఉంటారు. అందుట్లో మీరు ఉంది ఊరు బయటే, ఊరు దగ్గరే కాబట్టి, టౌన్లోనే కాబట్టి టౌన్ ఈజీ యాక్సెస్ ఉంటుంది. మీకు ఏదైనా జరిగినా కూడా చెప్పడానికో లేకపోతే ఫోన్ చేయడానికో మీరు చేసి మమ్మల్ని వాడుకోండి. మేము మీకు ఉపయోగపడతాం. మాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ ఉండదు. మా కాకి యూనిఫామ్ మీద మాకు ప్రేమ. అందరికీ సమానంగా చూస్తాం, ఏ గొడవలు లేకుండా చూస్తాం. ఎవరు కూడా వాట్సాప్లో వాళ్ళేదో పెడుతున్నారు, మీరేదో పెడుతున్నారు, అది అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు, సాఫ్ట్వేర్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవడు ఏం పెడుతున్నాడు అర్థం కాని పరిస్థితి. దాన్ని చూసి మీరు ఎవరు కూడా ఆవేశపడద్దు. ఎవడో పెడుతుంటాడు గాలి కబుర్లు చెప్తూ ఉంటారు. వాడి వల్లనే ఎవడో ఒకటి అంటిస్తాడు, ఆ అంటుకుంది మిగతా వాళ్ళందరికీ అంటుకుంటుంది, అందరూ బాధపడతారు. అట్లాంటివి మీరు పట్టించుకోవద్దు. అట్లాంటి ఏదన్నా ఉన్నా కూడా లిఖితపూర్వకంగా ఇన్ రైటింగ్లో మాకు తెలియజేయండి. అది మాకు అవి కూడా ఫార్వర్డ్ చేయండి. మేము ప్రింట్అవుట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చిందో మేము సాఫ్ట్వేర్ డెవలప్ ఉంది మా దగ్గర, దాంతో మేము కనుగొంటాం. వాళ్ళని కూడా అలా పట్టుకుంటాం. ఆ ఫోన్ నెంబర్లు కూడా వస్తాయి కదా మీ గ్రూప్లో వచ్చినప్పుడు, ఆ నెంబర్లన్నీ మాకు ఇవ్వండి. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి, మేము పట్టుకుంటాం. మీరు ఎవరు కంగారు పడద్దు. ఎక్కడెక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే అంతా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, స్టాటిక్ కెమెరాలు కూడా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కెమెరాలు. ప్రతి ఒక్కటే రికార్డ్ అవుతుంది. మీ కథలకి ప్రతి ఒక్కటే రికార్డ్ అవుతుంది. ఇదంతా కూడా డైరెక్ట్గా ఎస్పీఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ నేను మాట్లాడే విషయం కూడా ఇప్పుడు మాట్లాడేది అక్కడ మా ఎస్పీ గారు అంటున్నారు, లైవ్లో చూస్తున్నారు, లైవ్లోనే వెళ్తుంది ఇదంతా. అక్కడ కెమెరాలు కూడా లైవ్లోనే వెళ్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుని కుర్రోళ్ళు ఆవేశంగా ఉంటారు. మీరందరూ కొంచెం శాంతించండి. మీకు ఏం కావాలో ప్రశాంతంగా చెప్పండి, మేము చేసి పెడతాం. మీ పెద్దలు కూడా సహకరించండి. ఎటువంటి ఫర్దర్గా గొడవ లేకుండా మీరు హ్యాపీగా ఉండండి. మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచండి. మేము 2 రోజులు బట్టి రోడ్డు మీద ఉంటున్నాం. అన్ని విషయాలు మాట్లాడి ఈ డివిజన్లో వచ్చింది ఈ ప్రాబ్లం. దీన్ని మనం మొగ్గలను తుంచేయాలి. తుంచకపోతే
ఈ మనిషి కొట్టుకోవటం అంతా మీరు ఒంటిగా దొరికితే వాళ్ళు కొడతారు, వాళ్ళు దొరికితే మీరు కొడతారు, లేదా మీ మీద వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు మీ మీద మీరు వాళ్ళ మీద దాడి చేస్తారు. దీనికి పరిష్కారం కాదు. ఇట్లాంటి శ్యాము వీళ్ళు ఈయన రవి గారు భార్య పిల్లలను వదిలిపెట్టి దేశాల మీద పారిపోయి తల్లిదండ్రులు వదిలిపెట్టి పారిపోయిన సందర్భాల్లో చూశారు. అట్టు కాదు, కరెక్ట్ కాదు. ప్రశాంతంగా ఉండండి. మాకు మీరు సహకరించిన ఏ విషయం ఉన్నా మా నోట్స్లో పెట్టండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. కేసులు కూడా కట్టాం, కేసుల్లో ఎలా ఉన్నాయో అలా మీకు పేర్లు ఇస్తాం. దాన్ని బట్టి మీరు మాకు అప్పచెదురు, కానీ మేమేమో లాక్కెళ్ళాం ఇప్పుడు. కానీ అల్లరి చేస్తే మాత్రం ఖచ్చితంగా లాక్కెళ్తాం. దాన్ని బట్టి చట్ట ప్రకారం ఎలా ఉందో అలాగే యాక్షన్ చేస్తాం. వాళ్ళు మేము ఈ రోడ్డు పక్కన రోడ్డు బ్లాక్ చేస్తాం అంటే అంతే బ్లాక్ చేస్తారు. మా బస్సులు కూడా పెట్టాం, వచ్చిన పటా ఎక్కిస్తాం. గోల్డెన్ ఫోర్స్ ఉంది, మీరు ఆ పరిస్థితి మాకు కల్పించవద్దు దయచేసి. మీకు మేము ఎస్సీ కేసులు కూడా కట్టాం, మేము దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం. 24 గంటలు అందుబాటులో ఉంటాం. మీకు మాట్లాడడానికి మాతోటి చెప్తే వాళ్ళు మాతో మాట్లాడతారు, మీకేం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ ఆల్. రెండు మనకి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా కేసు కట్టడం జరిగింది. దాని ప్రకారంగా కాంపన్సేషన్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది. ఇదే విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎవరో కంగారు పడవలసిన అవసరం అయితే న్యాయమైతే జరుగుతుంది. అనుకున్న సంఘటనలు నిన్న జరగండొచ్చు, దాడులు జరగండొచ్చు, కానీ ఇక నుంచి జరగదు, మన మీద దాడి చేసే పరిస్థితులు ఉండవని చెప్పేసి హామీ ఇవ్వడం. నిన్న సుబ్బరాజు గారు ఆయన ఏఎస్పీ గారు కూడా రావడం జరిగింది. సార్ వచ్చారు, తిరిగారు. మీకు అక్కడ పరిస్థితులు తెలీదు, అక్కడ కంచేశారు. మేము స్వయంగా నేను మన రవి అక్కడికి వెళ్ళి చూసి రావడం జరిగింది. అంతా సవ్యంగానే ఉంది. దయచేసి పొరుగురులోకి ఎవరికి ఫోన్ చేసి చెప్పొద్దు. శాంతియుతంగా వెళ్ళండి. కొవ్వుండి శాంతియుత వాతావరణం నడిపించుకుందాం.